Something, 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 something. Something, something, there is something. యాక్ట్ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందించే యాక్ట్ మీకోసం సంథింగ్ స్పెషల్ కార్యక్రమం అందిస్తోంది. Something, 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 something. Something, something, there is something. మాటలు చెప్పడం వేరు, ఆచరించడం వేరు. సమాజం కోసం, సంఘం కోసం పాటుపడి గొప్ప సంఘ సంస్కర్తగా నిలబడటం అనేది అంత ఈజీ కాదు. మానవులంతా సమానమే, నాస్తికత్వమే ఉత్తమ జీవన విధానం అంటూ తాను నమ్మడమే కాకుండా కుటుంబం అంతా ఆచరించేలా పాటుపడిన వ్యక్తి, గొప్ప వ్యక్తి గోరా. కులం లేదు, మతం లేదు, దేవుడు లేడంటూ సైన్సే సత్యమంటూ చాటి చెప్పే ఆచరిస్తున్న గోరా కుటుంబం వారసులు డాక్టర్ సమరంపై నేటి సంథింగ్ స్పెషల్. విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా అయనమై బడబడరా ఇదిగో ఇక్కడ చిరునవ్వుతో కనిపిస్తున్న ఈయన పేరు గోపరాజు సమరం. పూర్తి పేరు వింటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ డాక్టర్ సమరం అంటే తెలియని వారు ఉండరు. సమరం అనే పేరు అరుదుగా ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద వెతికిన ఈ పేరు ఒకరో ఇద్దరికో మించి ఉండరు. అసలు ఆయనకు ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో తెలియాలంటే ముందు వారి కుటుంబం గురించి తెలుసుకోవాలి. గోపరాజు రామచంద్రరావు, అయితే గోరా అని పిలుస్తారు. సనాతన కుటుంబంలో జన్మించిన గోరా బై బర్త్ శివభక్తులుగా ఉండేవారు. ఉన్నత విద్యను అభ్యసించిన ఆయనకు సైన్స్ అంటే మక్కువ, ఎనలేని ప్రేమ, అభిమానం. బోటనీ ప్రొఫెసర్గా పనిచేసేవారు. కులం లేదు, మతం లేదు, దురదృష్టం, అదృష్టం, దైవం, దేవుడు అనేవి భ్రమలని, మూడు నమ్మకాలు అంటూ కొట్టిపారేసిన వ్యక్తి. అంతేకాదు నాస్తికమే ఉత్తమ జీవన విధానమని చాటి చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఊపిరిలూదిన వారు గోరా. అలాంటి గోరాకు దేశభక్తి అంటే గుండె ఉప్పొంగిపోతోంది. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అరెస్ట్ అయ్యారు, జైలు జీవితం గడిపారు. కులం మతం లేదు, మానవులంతా సమానమే, హెచ్చు తగ్గుల్లేవు అనే దానికోసం ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి గోరా. కులం మతం చెప్పాల్సిన అవసరం లేదని అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలో చర్చ రేకెత్తించింది గోరాగారే. దేశం కోసం సాగిన స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా గోరాకు మహాత్మా గాంధీజీతో ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది. గోరా సరస్వతి దంపతులకు పుట్టిన 9 మంది సంతానానికి ప్రత్యేకమైన పేర్లను పెట్టారు. అంటరానితనం నిర్మూలన కోసమై తన సంతానమంతా కులం మతం అనే భేదం లేకుండా పెళ్లిళ్లు చేసుకుని ఆచరించేలా తీర్చిదిద్ది గోరా కుటుంబం ప్రత్యేకత చాటుకుంది. గోరాకు 6వ సంతానంగా జన్మించిన సమరమే నేటి డాక్టర్ సమరం. మా కుటుంబం అంతా నాస్తిక కుటుంబం అండి. మా నాన్నగారు నాస్తికులు, దేవుళ్ళు నమ్మరు, అందరూ సమానం, ఈ కులాలు మతాలు పనికిరావు, మానవులంతా ఒక్కటే అనే సిద్ధాంతంలో మా నాన్నగారు ఎదిగారు. మమ్మల్ని అందరినీ అలాగే ఎదిగారు. నాస్తికత్వం ఒక జీవిత విధానం అన్నమాట. ఆ జీవిత విధానంలో వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, ఈ 3 ప్రధాన సూత్రాలు. ఏదైనా సత్యం మీద ఉండాలి. రెండోది సంఘ దృష్టి, అంటే మానవతా దృక్పథంతో ఆలోచించాలి. అందరం మనుషులు సమానం ఉంటాం. అలాగే సామాజిక న్యాయం ఉండాలని. మూడోది వ్యక్తిత్వం, ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి. అంతేకాని కులాల పేట, మతాలలాగా ఎక్కువ కులం వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని కదా. నాకు ఏ గౌరవం కావాలన్నా ఎదురువాడికి కూడా అదే గౌరవం కావాలి. మీరు సంథింగ్ స్పెషల్ అన్నారు కనుక మా పేరులో కూడా సంథింగ్ స్పెషల్. మా నాన్నగారు బాటనీ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన కొలంబోలో కూడా పనిచేశారు. కొలంబోలో పనిచేసిన మొట్టమొదటి సంతానం మనోరమ. పెద్దగా అక్కడ మాత్రం వాళ్ళ స్నేహితులు పెట్టారు. అప్పుడు ఇంకా నాన్నగారికి ఇంత ఇదిగా నాస్తిక అంత స్ట్రాంగ్గా లేనప్పుడు ఇంక సరే స్నేహితులు పెట్టారు కదా మనోరమ. కానీ అన్నయ్య ఇచ్చారు. మా అన్నయ్య నెక్స్ట్ 2వ సంతానం లవణం. అందరికీ తెలుసు లవణం సంఘ సంస్కర్త. లవణం ఎందుకు పెట్టారంటే అప్పుడు గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నారు.
ఆ ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తను పుట్టాడు కనుక లవణం అని పెట్టారు, సాల్ట్ సత్యాగ్రహం అన్నమాట. ఆ తర్వాత మూడవ మక్కయ్య మైత్రి అని పెట్టారు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సందర్భం పెట్టారు, స్నేహం కనుక మైత్రి అని పెట్టారు. అప్పటికీ మా నాన్నగారి మీద గాంధీ గారి ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంది, స్వాతంత్ర్య ఉద్యమం యొక్క ప్రభావం చాలా ఉంది. చేత మైత్రి అంటారు. తర్వాత పుట్టిన పిల్ల కూడా విద్య, పార్లమెంట్ మెంబర్గా కూడా చేశారు 2 సార్లు. చెన్నిపాటి విద్య అంటే మా అక్కయ్య గారు ఆవిడ. ప్రతి పేరుకు ఒక నేపథ్యం, చరిత్ర, అర్థం ఉంటాయి. అందుకే పుట్టిన బిడ్డకు పేరు పెట్టేటప్పుడు ఆచితూచి పెడుతుంటారు. కొందరు దేవుళ్ల పేరు పెడితే మరికొందరు శాస్త్రవేత్తల పేర్లను పెడతారు. ఇంకొందరు పూర్వీకుల గుర్తుగా నామకరణ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి వారి ఆశయాలను, భక్తిని ప్రతిబింబించేలా పేర్లను పెడతారు. ఇక గోర తన సంతానంకు పెట్టిన పేర్లు చూస్తే ఆయనకున్న దేశభక్తి సందర్భోచితం ఇట్టే తెలుస్తుంది. గోర తనకు పుట్టిన 9 మంది సంతానానికి పెట్టిన పేర్లను పరిశీలిస్తే ఆయన గొప్పతనం, దేశభక్తి, సమయస్ఫూర్తి ఇట్టే తెలిసిపోతుంది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లాడికి లవణం అని పేరు పెట్టారు. స్నేహపూర్వకమైన చర్చల సమయంలో పుట్టిన బిడ్డకు మైత్రి అని, విద్య ఆవశ్యకతను గుర్తు చేస్తూ విద్య, విజయం సాధించినప్పుడు పుట్టిన వారికి విజయం, యుద్ధ సమరంలో పుట్టిన వ్యక్తికి సమరం, నియంతలు వచ్చిన వేళ నియంత, మార్పు వచ్చిన సందర్భంలో మారు అని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 9వ సంతానంగా పుట్టిన పాపకు నౌ అని నామకరణం చేశారట. ఈ పేర్లు వినడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. 1939వ సంవత్సరం 2వ ప్రపంచ యుద్ధం అంటే పోరాటం, సమరం జరుగుతున్న వేళ పుట్టిన వ్యక్తే మన డాక్టర్ సమరం. మరి సమరం పేరు పెట్టడం వెనుక ఉన్న మర్మమిది. ఆ తర్వాత మా అన్నయ్య విజయం. రాష్ట్రాలన్నింటిలోనూ ఎలక్షన్స్ అయితే ఆ ఎలక్షన్లో మా కాంగ్రెస్ గెలిచింది అన్నిట్లో. అప్పుడు విజయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత నేను పెట్టాను, నా పేరు సమరం. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ 1939లో యుద్ధం జరుగుతున్న టైంలో నేను పుట్టాను కనుక సమరం పెట్టారు. అమ్మ నాన్నగారు ఇన్సెపరబుల్ అన్నమాట. ఇద్దరు కలిసి మొత్తం ఈ సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు కానీ విప్లవాత్మకంగా ముందుకెళ్ళారు. ఆ రంగా పెట్టిన పేరులో సమరం నా పేరు. అంటరానితనం మాటల్లో కాకుండా ఆచరించి చూపిన ఘనత గోర కుటుంబానిదే. నెలల వయసు నుండి శతాధికుల వరకు ఉన్న కుటుంబం వీరిది. మనుమలు, ముదిమనుమలు, 4 తరాల వారు 80 మంది కలిసి ఉండే కుటుంబం వీరిది. వీరికి కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటే అన్నదే వీరి నినాదం. మహాత్మా గాంధీ అంటరానితనంపై ప్రసంగం చేస్తున్నప్పుడు ఆకర్షితులైన గోర తన పిల్లలకు కులం, మతం లేకుండా పెళ్లిళ్లు చేస్తానని మాటిచ్చారు. తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నారని గాంధీజీ వారించారు. ఆచరణకు కట్టుబడి ఉండాలని గాంధీజీతో వాదించారట గోర. గాంధీజీకిచ్చిన మాట మేరకు గోర కట్టుబడ్డారు. మొదటి కుమార్తె డాక్టర్ మనోరమను దళిత కుటుంబీకులైన అర్జునరావుకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే గాంధీజీ మరణించడంతో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాదులు దగ్గరుండి సమరం సోదరి మనోరమకు అర్జునరావుతో వివాహం జరిపించారు. ఆమె 96 ఏళ్ల వయసు నేటికి. ఇక హైదరాబాదులో నివసిస్తున్నారు. ఇక నాటి నుండి నేటి వరకు ఎన్ని తరాలు మారినా కులం, మతం, ప్రాంతం చూడకుండా వారంతా ఒకటిగా ఉంటూ ఆదర్శ వివాహాలకు నిలయంగా మారారు. కట్నాలు, కానుకలు లేకుండా ఒకటవుతున్నారు. కవి కోకిల గుర్రం జాషువా కుమార్తె హేమలతను వివాహం చేసుకుంది గోరా తనయుడు, సమరం సోదరుడు లవణమే. విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన చిన్నుపాటి విద్య కూడా సమరం సోదరే. తర్వాత పుట్టిన పిల్ల కూడా విద్య అంటే గాంధీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని, అంటే విద్యా విధానంలో మార్పు ఏదో మామూలుగా కాదు. ఈ విద్య అనేది వ్యక్తిత్వాన్ని పెంచేట్లు ఉండాలి, సహాయపడి ఉండాలి. అంతేగాని ఒక ప్రభుత్వానికి గుమాస్తాలుగా తయారు చేసే విద్య. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు విద్య మాత్రం వాళ్ళ గుమాస్తాలుగా తయారు చేయడం కోసం విద్యా విధానం ప్రవేశపెట్టారు. చాలా కాదని చెప్పి ఆ విద్య అని పెట్టారు. చెన్నుపాటి విజయాన్ని మా అక్కయ్య 2 సార్లు విజయవాడ నుంచి పార్లమెంట్ మెంబర్గా కూడా చేశారు 2 సార్లు. మాతృభూమిపై మక్కువ, దేశమంటే భక్తి మెండు, పరదేశాన్ని కాదనుకొని వైద్యునిగా స్వదేశంలో సేవ చేయాలనే తలంపు, వైద్యునిగా 50 ఏళ్లుగా సేవలు, అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా చైతన్యం కల్పిస్తూ సభాషని కీర్తించబడుతున్నారు. కులం, మతం వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.
1939న జన్మించిన డాక్టర్ సమరం కృష్ణా జిల్లా బందర్లో జన్మించారు. బాల్యం ముదునూరులో సాగింది. ప్రాథమిక విద్య విజయవాడ నగరం పటమటలంకలో అభ్యసించారు. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో మెట్రిక్, ఎస్ఆర్ఆర్ కాలేజీలో పీయూసీ, కాకినాడ రంగరాయ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అయ్యారు. పీయూసీ చేరాల్సిన సమయంలో సమరం కులం, మతం విషయంలో పెద్ద రగడ జరిగింది. కులం, మతం రాయనిదే కాలేజీలో ప్రవేశం లేదన్నారు. నాకు కులం లేదు, మతం లేదని దరఖాస్తు చేశారు. ఆ కారణంతో అడ్మిషన్ ఇవ్వలేదు. దీంతో సమరం తండ్రి ఘోర యూజీకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. పార్లమెంట్లో చర్చ పెట్టారు. కులం, మతం గురించి చెప్పాల్సిన అవసరం లేదని, మానవులంతా సమానం, హెచ్చుతగ్గులు లేవని పోరాటానికి బీజాలు పడ్డది ఇక్కడే. వైద్య విద్యను పూర్తి చేసిన సమరానికి విదేశాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా వాటిని తిరస్కరించారు. సొంత ప్రాంతంలో, స్వదేశంలో సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. 1970లో ఆసుపత్రిని ఏర్పాటు చేసి నేటికి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు సమరం. కులం మతం అనేది ఈరోజు ఎవ్వరు చెప్పుకోరు, అసలు లేదు మాకు. మేము అందరూ అందుకే మ్యారేజ్ చేస్తే అన్నీ మా ఇంట్లో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ మా 80 మంది నాన్నగారు మనవలు ముని పిల్లలు కానివ్వండి, మనవలు కానీ ముని అందరూ కూడా క్యాస్ట్లెస్ మ్యారేజ్ అంటాం. ఎవ్వరం కూడా మామూలుగా సమాజంలో మామూలు పద్ధతులు వాళ్ళకి ఉన్నాయి కులాలు వేరే ఉంటాయి. వాళ్ళకు ఆ కులాల నుంచి వచ్చారు వాళ్ళు. అంచేత మా ఇంట్లో చెప్పాలంటే మొత్తం భారతదేశం అంతా మా ఇంట్లోనే ఉంది. అసలు నాకు మాత్రం చదువుకున్నప్పుడు నేను మొట్టమొదట హిందీ ప్రవీణ ప్రిజర్ పాస్ అయ్యాను. అంటే అప్పుడు జాతీయ భావాలు ఎక్కువనే కానీ మా నాన్నగారు మనందరం హిందీ చదవాలి ప్రోత్సహించారు. హిందీ రాష్ట్ర భాష ప్రవీణ్ హయ్యెస్ట్ ఎగ్జామినేషన్ దక్షిణ భారత హిందీ తర్వాత ప్రచారకం టీచర్స్ ట్రైన్ కూడా అయ్యాను, హిందీ టీచర్స్ ట్రైన్ కూడా అయ్యాను. ఆ తర్వాత మెట్రికులేషన్ వెళ్ళాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, లయోలా కాలేజీకి అప్లై చేశాను. ఒక మొట్టమొదటి నాతో అప్పుడే ఉండేది మరి అందరూ పెడితే లయోలా కాలేజీ వెళ్ళడానికి కులం మొత్తం రాయాలన్నారు. కులం మొత్తం మాకు లేదు ఎక్కడి నుంచి రాస్తాం, కాదు మీరు రాయాలి. మాకు లేదు అంటేను లేదని రాయమంటే ఎలా రాస్తాం, మాకు కులం మొత్తం పని కావు, అందరు మనుషులు ఒకటే అంటున్నాము, ఈ కులం మొత్తం రాయడం లేదు అన్నాం. లేదంటే కాదు రాయాలంటే నీకు స్కాలర్షిప్, నీకు ఎంత ఫస్ట్ క్లాస్ వచ్చింది, నీకు స్కాలర్షిప్స్ ఇస్తాం. ఇలా నాకు కులం మొత్తం అది లేనప్పుడు నేను ఇక్కడ రాయను, మీ స్కాలర్షిప్ కోసం లేని నేను రాసి ఎక్కడ పెట్టేది లేదు అంతే రాయంటే సీట్ ఉన్నా పూజ నా మెరిట్ నాకు ఉంది, ఐ కెన్ గెట్ ఎనీవేర్ అన్నాను. అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి లెటర్ రాశారు. ఇలాగ మా అబ్బాయి అప్లై చేశాడు, ఈ సెక్యులర్ స్టేట్లో కులం మొత్తం ఆయన ఫోర్స్ చేస్తారంటే అప్పుడు చింతామణి దేశ్ముఖ్ గారు ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన వెంటనే లయోలా కాలేజీకి నీకు గ్రాంట్స్ రద్దు చేస్తాము, ఈ సెక్యులర్ స్టేట్లో కులం మొత్తం అడగమని జరిగే డిమాండ్ చేయడానికి అవకాశం లేదు, అర్హత లేదు అని అప్పుడు చింతామణి దేశ్ముఖ్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకి అప్పుడు శ్రీమాలి అని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే సెంటర్లో, ఆయన కూడా మీ రికగ్నిషన్ రద్దు చేసేస్తాం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని ఆయన అక్కడి నుంచి లెటర్ రాశారు. అక్కడి నుంచి ఇక ఆంధ్ర అసెంబ్లీకి అప్పుడు అయ్యూరు కళేశ్వరరావు స్పీకర్ ఉండేవారు. ఆయన ఏం చేశారు, నీకు హైకోర్టులో కేసు వేస్తాను మీద నువ్వు కులం మొత్తం అడిగానని. అప్పుడు అసెంబ్లీలో బాగా క్వశ్చన్స్ జరిగాయి. పిల్లం వెంకటేశ్వరరావు, సివికరావు గారు, పట్టాభిరామ్ గారు వీళ్ళందరూ చాలామంది ప్రశ్నలు వేశారు. తర్వాత ఏమో ఆంధ్రప్రభ పత్రిక, విశాల వీటన్నింటిలో ఎడిటోర్స్ వేశారు. Let's take a short break. Something. There is something.